నమస్కారం నా పేరు ప్రియా డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు నగరంలో ఘనంగా కేఎల్ రావ్ జయంతి వేడుకలు ఘన నివాళులర్పించిన ఇంజనీర్స్ నీటిపారుదల రంగాన్ని ప్రక్షాళన చేస్తామన్న ఎమ్మెల్యే బోండా ఉమా ధర్నాలతో దద్దరిల్లిన కార్పొరేషన్ కార్యాలయం బకాయి జీతాల కోసం ఏఐటియుల ఆందోళన మంచినీరు డ్రైనేజీ ఛార్జీలు తగ్గించాలని సిపిఎం ధర్నా పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలపడంపై బీజేపీ హర్షం టీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించిన పార్టీ నేత శ్రీనివాసరాజు సమస్యల వలయంలో శివారు ప్రాంత ప్రజలు అధికారుల వైఖరిపై మండిపడుతోన్న స్థానికులు డాక్టర్ కేఎల్ రావ్ 113వ జయంతిని నగరంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా కేఎల్ రావ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కేఎల్ రావ్ అపర భగీరథులని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమా ప్రశంసించారు. నీటిపారుదల రంగాన్ని తమ ప్రభుత్వం ప్రక్షాళన చేసి చుక్క నీరు వృధా కానియకుండా చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. గవర్నర్పేటలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ భవన్లో డాక్టర్ కేఎల్ రావ్ 113వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కేఎల్ రావ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాష్ట్రంలో నదుల అనుసంధానం చేయడంలో కేఎల్ రావ్ కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే ఉమా పేర్కొన్నారు. కేఎల్ రావ్ ఆలోచన విధానాలనే ప్రస్తుత ఇంజనీరింగ్ వ్యవస్థ అనుసరిస్తోందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి రాకుండా అనేక మంది అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని ప్రక్షాళన చేసి చుక్క నీరు వృధా కానియకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఉమా స్పష్టం చేశారు. ఈరోజు డాక్టర్ కేఎల్ రావ్ గారు భారతదేశానికే ఇంజనీరింగ్ వ్యవస్థకి పెద్ద పేరు తెచ్చినటువంటి మహానుభావులు పూజ్యులు గౌరవనీయులు కేఎల్ రావు. ఆయన విజయవాడ వాసిగా ఆ రోజుల్లోనే ఇవాళ టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోని ఇంజనీర్లు కూడా కష్టపడే పనిని ఆ రోజుల్లో ఆయన నదుల అనుసంధానం కానీ ఆ రోజుల్లో నిర్మించినటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ నాగార్జున సాగర్ కానీ అలాగే అపర భగీరథుడిగా ఉన్నటువంటి పేరు తెచ్చుకున్నటువంటి ఆయన ఆలోచన విధానాలే ఇవాళ కూడా ఈ ఇంజనీర్లకు కానీ ఇప్పుడున్నటువంటి నవతరం ఇంజనీరింగ్ వ్యవస్థకు కానీ ఆదర్శం. అలాంటి మహానుభావుడు విజయవాడ వాసిగా విజయవాడలో పుట్టడం ఈ కృష్ణా జిల్లానే పునీతమైంది. ఇవాళ ఆయన 113వ జయంతి సందర్భంగా ఈ నూతన రాష్ట్రంలో ఏర్పడినటువంటి తొలి ప్రభుత్వం అలాంటి మహనీయునికి ఈ రోజున ప్రభుత్వ అధికారికంగా ఆయన జన్మదినోత్సవ వేడుకల్ని నిర్వహించాలని చెప్పి తలపెట్టడం అనేది ఒక్క తెలుగుదేశం పార్టీయే తెలుగుదేశం ప్రభుత్వమే మొట్టమొదటిసారిగా చేసింది. పెంచిన మంచినీరు డ్రైనేజీ ఛార్జీలు తగ్గించాలంటూ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సిపిఎం ధర్నా చేపట్టింది. పెంచిన ఛార్జీల నోటీసులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసింది. ధర్నాకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ధర్నాలతో దద్దరిల్లుతోంది. ఒకవైపు జీతాలు చెల్లించాలంటూ ఏఐటీసీ ఆందోళనగా, మరోవైపు పెంచిన మంచినీరు డ్రైనేజీ ఛార్జీలు తగ్గించాలంటూ ఇక్కడ సిపిఎం పార్టీ ఆందోళన దిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు సిపిఎం నగర కార్యదర్శి బాబురావు గారు. ప్రధానంగా మీరు ఈ ధర్నా చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ మమ్మల్ని గెలిపించండి, పన్నుల భారాలు తగ్గిస్తామని మాట ఇచ్చారు. కార్పొరేషన్లో పదవి బాధ్యత లేవు 10 రోజులైంది. కానీ మంచినీరు డ్రైనేజ్ ఛార్జీలు తాజాగా పెంచుతూ నోటీసులు ఇచ్చేశారు. దొంగ దెబ్బతీశారు. ప్రజలకి ఓట్లు వేస్తే నమ్మించి ద్రోహం చేశారు. మంచినీళ్ళ ఛార్జీలు విజయవాడలో కృష్ణానది పక్కన పెట్టుకుని ఎందుకు పెంచాలి? గతంలో కాంగ్రెస్ వాళ్ళు స్పెషల్ ఆఫీసర్ పాలన పెంచి తప్పు పట్టారు. తగ్గిస్తామని చెప్పారు, మాట ఇచ్చారు. కానీ వాళ్ళు మీరు 10 రోజులు కాకముందే మాట మారిపోయిందే. ఏమంటే మాకు తెలియదు అంటున్నారు. మరి మీకు తెలియకుండా అధికారులు నోటీసులు ఇస్తారా? మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మీకే తెలియకపోతే మరి ప్రజలకు మీరేం సమాధానం చెప్తారు? మీ పరిపాలన అంత అసమర్థంగా ఉందా? ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉంటే కౌన్సిల్ లేనప్పుడు అధికారులే పెంచి కౌన్సిల్ వచ్చిన తర్వాత అధికారులే పెంచితే మీ పరిపాలన వల్ల ప్రజలకు లాభం ఏంటి? నిజంగా మీకు తెలియదని ప్రజలు నమ్మాలంటే మేయర్ గారు వెంటనే ఎమ్మెల్యేలు తక్షణమే పెంచిన మంచినీళ్ళ ఛార్జీలు తగ్గించమని మీరు ఆదేశాలు ఇవ్వండి. తగ్గించండి. గతంలో కాంగ్రెస్ వాళ్ళు పెంచిన ఛార్జీలకు తగ్గించండి. అప్పుడు మీ చిత్తశుద్ధిని రుజువు చేసుకోండి. కృష్ణానది పక్కన పెట్టుకుని మంచినీళ్ళతో వ్యాపారం చేస్తారా?
ఇక్కడైనా కార్పొరేషన్ ఖజానా ఖాళీ అయిందంటారా? జీతాలు లేవంటారా? మేయర్ గారు కారు కొనుక్కోవడానికి 15 లక్షలు శాంక్షన్ చేస్తారా? ఇదేనా మీ పరిపాలన? అందుకే పెంచిన ఛార్జీలు తగ్గే వరకు మా ఉద్యమం సాగుతుంది. దీన్ని తక్షణమే ఉపసంహరించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. స్పెషల్ ఆఫీసర్ పాలన మోపిన భారాలని కొత్తగా ఏర్పడిన కౌన్సిల్ తెలుగుదేశం పార్టీ అయిన భారాలను మోపకుండా ప్రజలపై ఎటువంటి లేకుండా నగరాభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పి ప్రజలంతా భావిస్తే పాలకపక్షం భారాలు మోపి ప్రజలను ఇబ్బందులు పెట్టడం గురి కాదని చెప్పినారు. కెమెరా పర్సన్ రాముతో సాల్మన్ రాజ్, డి న్యూస్. నగరపాలక సంస్థలో పనిచేసే కార్మికులకు వేతన బకాయిలు చెల్లించాలంటూ విఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆందోళనకు దిగింది. కార్మికులకు జీతాలు చెల్లించకపోతే ఎలా జీవనం సాగిస్తారని యూనియన్ నాయకులు, ఆసుల రంగనాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్మికులను తొలగించే అధికారం మేయర్కు లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట విఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాకు యూనియన్ నాయకులు, ఆసుల రంగనాయకులు నేతృత్వం వహించారు. కార్పొరేషన్లో పనిచేస్తున్న డ్వాక్రా, సీఎంఈవై కార్మికులకు 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. పస్తులతో కార్మికులు అలమటిస్తుంటే అధికారులు, పాలకపక్షం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. మరోవైపు కొత్తగా ఎన్నికైన మేయర్ కార్మికులను తొలగిస్తామని ప్రకటనలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులను తొలగించే అధికారం మేయర్కు లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఉద్యోగులకి, కార్మికులు, కష్టజీవులకి జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితులు విజయవాడ కార్పొరేషన్ ఉంది. ఇవాళ పర్మనెంట్ కార్మికులకి 4 నెలలుగా జీతాలు లేవు, పిహెచ్ వర్కర్లకి 4 నెలలుగా జీతాలు లేవు, కాంట్రాక్ట్ కార్మికులకు 4 నెలలుగా జీతాలు లేవు, రిటైర్మెంట్ కార్మికులకి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 2012లో రిటైర్మెంట్ కార్మికులకు కూడా వారికి బెనిఫిట్ ఇచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి కార్పొరేషన్ లేదు. ఇవాళ ఉద్యోగస్తులకు సంబంధించి జీపీఎఫ్ సంబంధించి 54 కోట్ల రూపాయలు విజయవాడ కార్పొరేషన్ వాడుకుంది. 5.5 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన పిఎఫ్ డబ్బులు వాడుకున్నారు. 1,44,00,000 రూపాయలు ఈఎస్ఐ సంబంధించిన డబ్బులు వాడుకున్నారు. ఇవాళ ఈఎస్ఐ ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి లేదు. 104 మంది కార్మికులు చచ్చిపోతే ఏ ఒక్కరికి కూడా బెనిఫిట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ కుటుంబాలకు 25 సంవత్సరాల్లో పిల్లకిద్దరికి, భార్య అయితే భర్త, భర్త అయితే భార్యకి, ఆ భార్య రిటైర్ అయిన వాళ్ళు చచ్చిపోయేంత వరకు కూడా పెన్షన్ ఇచ్చేటువంటి సదుపాయం ఆ స్కీములో ఉంది. కానీ ఒక్క కార్మికుడు అంటే తీసుకోలేదంటే ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. విజయవాడ కార్పొరేషన్ పడినటువంటి దుస్థితి, పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్తా ఉన్నాం. వాళ్ళ కార్మికులకు జీతాలు లేక రోడ్ల మీద పడి ఉంటే నువ్వు జీతాలు ఇవ్వకుండా నువ్వు ఈ విధంగా నువ్వు వర్కర్లు తగ్గిస్తాను, వర్కర్లు పెంచుకుంటారు. ఇవాళ జరిగేదంటే వాళ్ళ కార్పొరేట్లను వార్డులోకి వెళ్ళి నీకు ఎంతమంది వర్కర్లు కావాలని అక్కడ అడుగుతావు, ఇక్కడేమో వర్కర్లు ఎక్కువ తీసేస్తాను. అసలు మేయర్గా నీకు ఉన్నటువంటి అధికారాలు ఏంటని అడుగుతా ఉన్నాం. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలపడం పట్ల రాష్ట్ర బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ నేతలు మొసలి కన్నీరు కార్చడాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీనివాసరాజు విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఆంధ్ర ప్రజలపై విషం చిమ్మటం దుర్మార్గమన్నారు. సూర్యారావుపేటలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీనివాసరాజు మాట్లాడారు. పోలవరం ముంపు కింద ఉన్న 7 మండలాలను ఆంధ్రాలో కలపడాన్ని హర్షిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు బిల్లుపై చర్చ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేయడం బాధాకరమన్నారు. యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ను బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తే విమర్శించడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని 1959కి ముందున్న రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రవేశపెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ చెప్పిన విధంగా కనుక వినుంటే మన రాష్ట్రానికి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింత న్యాయం చేకూర్చే విధంగా, మరింత వనరులు సమకూరే విధంగా, మన డిమాండ్స్ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఆ రోజున జరిగి ఉండేది. కాబట్టి ఇప్పటికైనా సరే మేమనే కోరికలంటే చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కూడా సపోర్ట్ చేస్తాం. మేము కేంద్రంలో కూడా మీతో పాటు మేము రావడానికి సిద్ధం. మీరు ఇనిషియేటివ్ తీసుకొని 1959 ముందున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే భద్రాచలం డివిజన్గా మరి అసలు జిల్లా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ప్రాంతం ఏవైతే ఉన్నాయో, గిరిజనులు ఏవైతే ఉన్నారో వాళ్ళకి పునరావాసం విషయంలో లిబరల్గా ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో వాళ్ళకి నచ్చిన చోట వాళ్ళకి పునరావాసం కల్పించాలి. ఇప్పటికే మరి ఆ ప్రభుత్వ పరంగా అటువంటి చర్యలు జరుగుతున్నాయి. మేము గతంలో కూడా ఆ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా గిరిజనులకి వాళ్ళ యొక్క అంటే సామాజిక పరిస్థితులు తగ్గట్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిమిత్తం తీసిన గోతులు వాహన చోదకులకు మృత్యుకుహారాలుగా మారుతున్నాయి. రోజుల తరబడి గోతులు పూడ్చకపోవడంతో వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే స్పందించే అధికారులే కరువయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిక్కెల్ రోడ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరమ్మతుల నిమిత్తం రోడ్డు మధ్యలో పెద్ద గొయ్యి తీశారు. మరమ్మతులు పూర్తయినా ఇంతవరకు గోతిని పూడ్చలేదు. దీంతో ఈ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. కాగా 3 రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్డు మొత్తం బురదమయంగా మారింది. ఈ ఉదయం జీవీ మేనర్ నుండి సిద్ధార్థ కళాశాల వైపు వస్తున్న స్కార్పియో కారు అదుపు తప్పి గోతులో పడింది. కారులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలు కాగా కారు పాక్షికంగా దెబ్బతింది.
గోతిని పూడ్చాలని అధికారులను స్థానికులు పలుమార్లు కోరినా పట్టించుకునేవారే కరువయ్యారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.